BR న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే సీఎంఆర్ఎఫ్. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ నిర్వీర్యం. 43 మందికి 23 లక్షల చెక్కులు అందించిన ఎమ్మెల్యే ఏలూరి. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సిఫార్సు మేరకు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పలువురికి సీఎం సహాయక నిధి నుంచి సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు 43 మందికి 22,82,304 చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్చూరు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి 317 మందికి 3,60,22,467 రూపాయలు అందించినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన నియోజకవర్గంలోని అర్హులైన పేదలకి దాదాపు 43 మందికి 22,83,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి వారికి చెక్కులు రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 317 మందికి గాను 3,60,22,462 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి నియోజకవర్గంలోని పేదలకి అర్హులైన వారికి ఈ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా భారమై ఇబ్బంది పడుతున్న వారికి అందించడం జరుగుతూ ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈ 9 నెలలుగా దాదాపు 500 మందికి పైగా ప్రజలకి కుటుంబాలకి మన నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధి చేకూరింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అప్పుడప్పుడు వివిధ రకాల కారణాల వలన అనారోగ్యం పడినప్పుడు అప్పుడు ఆ వైద్య ఖర్చులకి హాస్పిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టే ఖర్చు అప్పు వలన ఆ కుటుంబం మొత్తం కూడా చిన్నభిన్నమయ్యే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఇలాగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలని ఉదారంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఒక మహాయజ్ఞం కింద భావించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు పేదలకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి పేదలకి సహాయపడే ముఖ్యమంత్రి సహాయ నిధిని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా
ఒకళ్ళంటే ఒకళ్ళకు కూడా లబ్ధి చేకూరే పరిస్థితి ఆ రోజు లేకుండా పోయింది. కానీ ఈరోజు ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయ పార్టీ ప్రభావం దీని మీద పడకుండా పేదలందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున మీ యొక్క ఆశీర్వచనాలు చంద్రబాబు నాయుడు గారికి అందించాలని చెప్పి కోరుకుంటూ, ఇది ఒక్కటే కాదు, మన ప్రభుత్వం ఏర్పడాక గతంలో 2014-19 మధ్య కానీ లేకపోతే ఇప్పుడు కానీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన మార్టూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి. గతంలో 10 మంది కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే మన పర్చూరులో కూడా ఉంది, కనీసం నెలలో 10 మంది కూడా వెళ్ళే పరిస్థితి లేదని. కానీ ఈరోజు ఆ 2 హాస్పిటల్స్లో రోజుకి 250 నుంచి 300 మంది ప్రజలు వెళ్ళి వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం అక్కడ డాక్టర్ సేవలు, హాస్పిటల్ సేవలు తీసుకుంటా ఉన్నారు. దీని ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కాకుండా, అప్పులు బారిన పడకుండా చిన్న చిన్న సమస్యలకి ఆడ పరిష్కారం దొరుకుతా ఉంది. ఈరోజు ఆ హాస్పిటల్లో డెలివరీలు కూడా ఉచితంగా చేసి ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా నిత్యం అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి సెంటర్ని కూడా పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఇంకా దగ్గుబాటు ఇంకోళ్ళు ఇట్లాంటి చోట రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన వలపర్ల లాంటి ప్రాంతాల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్తవి అవసరం ఉంది. వలపర్లు కానీ, మోటుపల్లి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక కార్నర్లో ఉండి టౌన్కి రావాలన్నా, లేకపోతే దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, అనుసంధానం కానీ గ్రామాలు ఉన్నాయి. వాటిట్లో కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు పంపించారు.